గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది, విశ్వవసు నామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అన్మైతే, అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా, మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకేమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14th మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి, అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది, ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్వాయితీ. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా
ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్, కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజుల్లో ఉంటారనమాట, ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి. ఏప్రిల్ నెల 2025 ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాము. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th మనకేమో కుజుడు ఎంటర్ అవుతున్నారు. సో తప్పక కొంత ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. కానీ సన్ మూమెంట్ ఎప్పుడు మనకి మేషన్కి వెళ్తారో అప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడయ్యారు. ఆయనేమో ఎగ్జాల్టేషన్ పాయింట్కి వచ్చినప్పుడు తప్పక వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఫేమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు చేసే పనిలో కూడా కొంతవరకు వీళ్ళకి అంటే శ్రమ అధికమైనప్పటికీ ఊరట అనేది కలుగుతుంది. అలాగే అందరి సపోర్టు వీళ్ళు పొందుతారనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే సో 8th house మనం చూసాము అంటే అష్టమ శని కూడా ఉందన్నమాట. 8th house అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ అండ్ ఆల్సో అలాగే వీనస్ కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారనమాట, వక్రిచ్చున్నారు. సో కొంతవరకు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఈ నెలంతా 2వ ఇంట్లో కేతు ఉన్నారు. సో తప్పక స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను అన్నట్టు ఈ రాశికి అధిపతి ఏమో 9th house ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. ఆపర్చునిటీస్ చాలా ప్లెంటీ వస్తాయి అంటే కెరియర్ పాత్లో. అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు మనకి పొలిటికల్ కెరియర్ కావాలి, పాలిటీషియన్ అవ్వాలి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు శ్రమపడే వాళ్ళకి కానీ తప్పక ఆ టైంలో కొంతవరకు మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు మార్స్ కుజుడేమో 12వ ఇంటికి మూవ్ అవుతున్నారు కనుక ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి. ఎస్పెషలీ ఏంటంటే వీళ్ళకి హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం కొంచెం అధికం ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. షార్ట్ డిస్టెన్స్ కూడా ఉంది, మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. కానీ ట్రావెలింగ్లో కూడా కొంతవరకు శ్రమపడే ఒక యోగం కింద చెప్పుకోవాలన్నమాట. హెల్త్ మాత్రం కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో ఏదైనా కొంచెం ప్రాబ్లం, ఫిజికల్గా ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక భాగ్యం డెవలప్ అవుతుంది, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రిట్రోగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం చూసామంటే మెర్కురీ కూడా ఏంటంటే 11th లార్డ్, సెకండ్ అండ్ 11th లార్డ్ అయ్యారు. ఆయన నీచపడి ఉన్నారు కనుక కొంతవరకు బిజినెస్ పీపుల్కి ఎదురు దెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి ఈ నెలలో. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది. అండ్ అష్టమ శని బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఇబ్బంది పెడుతుంది కనుక రెమెడియల్ మెషర్స్ కింద తప్పక శనికి చేయడం అనేది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సూర్య అష్టకం చదువుకోవడం, ఎందుకంటే హెల్త్ అనేది సెన్సిటివ్ అన్నాను కనుక సూర్య అష్టకం నిత్యం చదువుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో శివుడికి ఎస్పెషలీ శివ దంపతులు పిక్చర్ పెట్టుకుని ఎవ్రీడే నిత్యం పూజ చేయడం చాలా మంచిదన్నమాట. తప్పక శనికాళ్ళు పట్టుకోండి, ఎందుకంటే అష్టమ శని ప్రభావం కొంతవరకు ఎక్కువ ఉంటుంది. మనం చేసే పనిలో అడ్డంగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనం ఇవాళ ఒక పని చేద్దాం అనుకుంటాం, అది లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఈ నెల.